హాయ్, ఈరోజు మనం స్కోడా ర్యాపిడ్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందామంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళ గురించి కాదు, తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్కోడా ర్యాపిడ్లో ఉన్న ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే, మామూలుగా మనం ఎప్పుడైనా లాక్ అన్లాక్ చేసుకున్నప్పుడు విండోస్ అనేటి ఓన్లీ డోర్స్ మాత్రం అన్లాక్ అవుతాయి. కానీ స్కోడాలో ఏంటంటే మనకు ఇక్కడ జస్ట్ లాక్ అన్లాక్ కీని మన డోర్స్ని ఇప్పుడు చూడండి, మీరు విండోస్ అనేది పైకి ఉన్నాయి, ఇవి మన కిందికి రావాలి అంటే అన్లాక్ కీని కంటిన్యూగా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా చూడండి మీకు ఎలా డౌన్ అయిపోతున్నాయో ఇలా డౌన్ అవుతాయి. అలాగే మనకు ఈ ఓపెన్గా ఉన్న విండోస్ క్లోజ్ అవ్వాలంటే కంటిన్యూస్గా లాక్ కీని కంటిన్యూగా ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా చూడండి ఎలా రోల్ అవుతున్నాయో. ఈ ఫీచర్ అనేది చాలా యూస్ఫుల్ ఫీచరు, ఎందుకంటే మనం ఎండలో ఉన్నప్పుడు వెహికల్ దగ్గర మనం రాకుండానే అన్లాక్ చేస్తే ఆటోమేటిక్గా లోపల ఉన్న ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోయి మనకు కొంచెం కూల్ అవుతుంది. దీనివల్ల మంచి ఫీచర్ ఇది. ఇక మన సెకండ్ ఫీచర్ వచ్చేసి మన రిమోట్లోనే డిక్కీ ఓపెన్ చేయొచ్చు. అది ఎలా అంటే జస్ట్ ఈ రిమోట్లో మధ్యలో ఉన్న బటన్ని జస్ట్ కంటిన్యూగా ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే డిక్కీ ఓపెన్ అయిపోతుంది. మనకు మామూలుగా మిగతా కార్లలో ఏంటంటే ఫ్రంట్ మనం డిక్కీని ఎప్పుడైనా ఓపెన్ చేయాలంటే కీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఓపెన్ చేయడం, లేకపోతే ఫ్రంట్ కింద కాల్ దగ్గర నుంచి ఓపెన్ చేయడం ఉంటుంది. కానీ మనకు దీనికి మాత్రము ఈ ఫీచర్ అనేది చాలా కూల్ ఫీచర్ కిందకి మనం అనుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఒక్క ప్రెస్ తోటి జస్ట్ సింగిల్ ప్రెస్ తోటి డిక్కీ ఓపెన్. ఎప్పుడైనా మనం పెట్రోల్ బంకులోకి వెళ్ళినప్పుడు మనం పెట్రోల్ పట్టించాలంటే ఈ వచ్చేసి మన డీజిల్ ట్యాంక్ది కానీ పెట్రోల్ ట్యాంక్ది కానీ ఓపెన్ చేయాలంటే కింద మనం మామూలుగా కింద కాల్ దగ్గర ఉంటుంది, దాన్ని లాగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనికి ఉండదు. దీనికి ఏంటంటే జస్ట్ కార్ అన్లాక్లో ఉన్నప్పుడు జస్ట్ దీన్ని ఇలా ఒక ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అంటే పెట్రోల్ బంకులో మనం వెళ్ళి మన ఆటోమేటిక్గా పెట్రోల్ బంకులోకి వెళ్ళినప్పుడు లాక్ అన్లాక్ అవుతుంది కాబట్టి పెట్రోల్ బంకులో ఉన్న పెట్రోల్ పట్టే వాళ్ళే జస్ట్ దీన్ని ఇలా అంటే లాక్ ఓపెన్ అవుతుంది. దీంతో ఇంకో డౌట్ రావచ్చు, మరి ఎప్పుడు ఇలా ఉంటే పెట్రోల్ దొంగతనం జరగచ్చు కదా అని. కానీ ఓన్లీ ఇది అన్లాక్లో ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, లాక్ చేస్తున్నాను వెహికల్ని, లాక్ చేసినప్పుడు మనం ఎంత ప్రెస్ చేసినా రాదు, అదే అన్లాక్ చేసినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు అన్లాక్లో ఉంది, ఓపెన్ అవుతుంది. అదే లాక్లో ఉంది, ఓపెన్ అవ్వదు. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రెస్ చేసాం కాబట్టి అన్లాక్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది. ఇది ఒక మంచి ఫీచర్ కిందనే అనుకోవచ్చు. ఇక ఫోర్త్ ఫీచర్ వచ్చేసి అది కూడా రిమోట్కి సంబంధించిందే. ఇది ఏంటంటే ఎప్పుడైనా మనం హరిబరిగా ఉండి డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళు దిగేసి వెళ్ళిపోయేటప్పుడు లాక్ చేస్తే కూడా వెనక వాళ్ళు ఎప్పుడైనా దిగకుండా, మిగతా 3 డోర్ల నుంచి ఎవరైనా దిగకుండా ఉండి లేట్గా దిగేటప్పుడు కూడా ముందే మనం ఈ డోరు డ్రైవింగ్ సీట్లోంచి దిగిన వాళ్ళు దిగేసి లాక్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ డోర్ వేస్తే లాక్ అయిపోతుంది. ఈ ఫీచర్ ఓన్లీ 3 డోర్స్కి మాత్రమే వర్తిస్తుంది, డ్రైవింగ్ సైడ్ ఉన్న డోర్కి మాత్రం వర్తించదు. ఎందుకు అంటే ఇది డ్రైవర్ సైడ్ ఉన్న డోర్కి ఆటోమేటిక్గా సిస్టమ్ అంతా దీనికే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా కానీ దీన్ని ఓపెన్లో ఉన్నప్పుడు ఇది పనిచేయదు. మిగతావి మాత్రం ఓపెన్లో ఉన్నప్పుడు దీన్ని క్లోజ్ చేసి లాక్ చేసినప్పుడు మాత్రమే మనకు ఈ ఫీచర్ అనేది పనిచేస్తుంది. మన స్కోడా ర్యాపిడ్లో ఇంకో ఫీచర్ ఏంటంటే, ఎప్పుడైనా మనం మార్నింగ్ టైంలో కానీ ఎప్పుడైనా గ్లాస్ క్లీన్ చేసుకోవాలనుకుంటే వైపర్స్ని మనము ఇలా పైకి లేపాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అనేది ఈ వైపర్ బ్లేడ్స్ ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ పెయింట్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా లేకుండా ఉండడానికి దీనికి ఒక కూల్ ఫీచర్ ఉంది, అదేంటో తెలుసుకుందాం రండి. ఇగ్నిషన్కి కీ ఇలా పెట్టి మనం ఇగ్నిషన్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి కీ తీసేసి జస్ట్ మనది వైపర్ది ఉంటుంది కదా స్విచ్, దీన్ని జస్ట్ ఇలా అన్నామంటే వచ్చి సర్వీస్ మోడ్లో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇందాక వచ్చేసి మనకి ఇక్కడ ఇలా అన్నప్పుడు ఇక్కడ టచ్ అయింది, ఇప్పుడు చూడండి మనకు వైపర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీనివల్ల వైపర్ డ్యామేజ్ అవ్వదు, ప్లస్ ఇక్కడ పెయింట్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఇదొక మంచి ఫీచర్. ఇప్పుడు మనం స్కోడా ర్యాపిడ్ ఆటోమేటిక్ వెహికల్లో ఉన్నాము. ఇది వచ్చేసి డిఎస్జి గేర్ బాక్స్, ఇది 7 గేర్ బాక్స్తో వస్తుంది. దీన్ని ఎలా డ్రైవ్ చేయాలి, దీన్ని ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎలా డ్రైవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత కంపల్సరీ బ్రేక్ మీద అయితే కాలు ఉండాలి. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు పార్కింగ్లో కానీ న్యూట్రల్లో కానీ ఉంటేనే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది, లేకపోతే వెహికల్ స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు మనం పార్కింగ్ మోడ్లో ఉంది, వచ్చేసి మన లెగ్ వచ్చేసి బ్రేక్ మీద ఉంది. ఇప్పుడు మనం వెహికల్ని స్టార్ట్ అయింది. వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను పెడల్ మీద కాలు పెట్టలేదు, బ్రేక్ పెడల్ మీద కాలు లేదు కాబట్టి అక్కడ సింబల్ వస్తుంది. ఇప్పుడు మనం అనేది బ్రేక్ పెడల్ మీద కాలు పెట్టి గేర్ నాబ్ని ప్రెస్ చేసి మెల్లగా రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్కి వచ్చాను. ఇప్పుడు మనం వెళ్ళే కొద్దీ ఎక్సిలేటర్ ఇచ్చే కొద్దీ స్పీడ్ ఇచ్చే కొద్దీ ఆటోమేటిక్గా గేర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. D2 వచ్చింది చూసారా, D2, D3, D4, D6, D7 వరకు, 7 గేర్ బాక్స్ కాబట్టి D7 వరకు అనేది మనకు అనేది వెహికల్ అనేది వెళ్తుంది.